ఇక తిరుపతిలోనూ కార్తీక శోభ వెళ్లి విరిసింది. పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ ఉదయం నుంచి కిటకిటలాడాయి. పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికత దర్శనమిచ్చింది. అయ్యప్ప భక్తులు కూడా ఉదయం నుంచే బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మొత్తం శివాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ప్రధానంగా ఆలయాల వద్దకు వచ్చి దీపారాధన చేసుకోవడంతో పాటు రకరకాల పూజలు చేసుకుంటున్నారు. అయితే దక్షిణ కాశీగా అంటే వాయులింగేశ్వర క్షేత్రంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో ప్రధానంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఈ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందువల్ల దాదాపుగా ఇవాళ 60 నుంచి 70 వేల మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలు అంటే 1 గంట 30 నిమిషాల నుంచి కూడా ప్రత్యేకంగా స్వామివారికి సంబంధించి అభిషేకాలు, కైంకర్యాలు జరిగిన తర్వాత 4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సామాన్య భక్తుల దర్శనాలకు సంబంధించి నిరంతరాయంగా క్యూలైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వెళ్ళి నేరుగా మహాశివుని దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు వీఐపీల ప్రముఖుల తాకిడి కూడా పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలో గత వారం రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు భారీగా ఏర్పాట్లు చేసిన కారణంగా భారీ క్యూలైన్లు, భారీగా షెడ్స్, ఎందుకంటే భక్తులు విపరీతంగా వస్తారు, దీపారాధన చేసుకుంటారు. ఆ సమయంలో మహిళలు, చిన్నపిల్లలు ఇట్లా దీపారాధన చేసుకున్న సమయం ఇబ్బందులు పడతారు కాబట్టి గతంలో ఉన్న అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం చూస్తే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలో, ఎందుకంటే తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఇవాళ పౌర్ణమి సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయం నుండే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దారిలోనే ఆ సందర్భంగా అక్కడికి కూడా వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఆ స్వామివారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని మహాశివుని దర్శనం చేసుకుని అక్కడ పుష్కరిణిలో ప్రత్యేకంగా దీపారాధన చేసుకుని అక్కడి నుంచి కూడా పుణ్యస్నానాలు, ఎందుకంటే తిరుమల కొండలపై నుంచి దూకేటటువంటి ఆ జలపాతాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ స్వామివారిని దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని అక్కడి నుంచి కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే చంద్రగిరి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది తీరం వద్ద ఉన్నటువంటి ముక్కోటి క్షేత్రంలో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా దాదాపుగా 10-15 వేల మంది వరకు కూడా అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల తిరుపతి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలు, చంద్రగిరి ప్రాంతాలు దాదాపుగా 30 గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుని ఆ శివారాధన చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఎంతో వైభవంగా, ఎంతో కన్నుల పండుగ ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాల్లో ప్రముఖమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయాల్లో ఈ రకమైనటువంటి పండుగ వాతావరణంలో ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంతో వైభవంగా స్వామివారిని దర్శనం చేసుకోవడంతో పాటు ఉన్న కష్టాలన్నీ పోవాలంటూ కూడా శివారాధన చేసుకోవడం అనేది ఒక వైభవంగానే మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్, రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. You give 686 updates. Keep watching BRK News. తెలుగోడి సత్తా.